దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రైజ్ ది లార్డ్. భయంకు సంబంధించిన వాక్యోపదేశాలు. ఎందుకంటే భయం అందరికీ కలుగుతుంది. ఎంత గొప్పవాడైనా భయపడుతున్నాడు, ఎంత పేదవాడైనా భయపడుతున్నాడు, ఎంత గొప్ప విశ్వాసి అయినా, దైవజనుడైనా భయపడతాడు, సాధారణమైన వ్యక్తులు కూడా భయపడతారు. భయము మరి అందరికీ కలుగుతుంది. భయాన్ని జయించడం గొప్ప. ఇట్ మ్యాటర్స్ హౌ యు కాంకర్ యువర్ ఫియర్. దానికున్న విద్యలే మనం నేర్చుకుంటున్నాం. ఈ యొక్క కూడికలో భయాన్ని ఏ విధంగా మనము జయించాలి, భయం వచ్చినప్పుడు దేవుణ్ణి ఏ విధంగా ఆశ్రయించాలి, సాతాను దాడిని ఏ విధంగా ఎదుర్కోవాలి, సాతానుకు ఓటమి, నీకు విజయం. ఈ 1000 పాటల పుస్తకంలో యేసు నా కాపరి అని ఒక పాట ఉంది. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. 518. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. లేదు నాకు ఎవరు లేరు, నాకు ఇళ్ళల్లో ఎవరు. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. నీవు తోడుగా నాకు ఉండగా, నన్ను నీవు ఆదరించగా, నీవు తోడుగా నాకు ఉండగా, నన్ను నీవు ఆదరించగా. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. రాత్రి వేళ కలుగదు భయము, పగటి వేళ లేదు బాధ. రాత్రి వేళ కలుగదు భయము, పగటి వేళ లేదు బాధ. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. నా ప్రక్కన సాతాను నిలచిన, అపాయమేమియు కలుగదు నాకు. నా ప్రక్కన సాతాను నిలచిన, అపాయమేమియు కలుగదు నాకు. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. యేసు నా కాపరి
నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. నీ రెక్కల నీడలో కలదు ఆశ్రయం, శ్రమల్లో నాకు తోడు నీవే. నీ రెక్కల నీడలో కలదు ఆశ్రయం, శ్రమల్లో నాకు తోడు నీవే. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. మహోన్నతుని చాటున నేను నివసించెదను నిరంతరము. మహోన్నతుని చాటున నేను నివసించెదను నిరంతరము. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. కృప వెంబడి కృప నాకు ఒసగి నడిపించు నన్ను నా జీవిత యాత్రలో. కృప వెంబడి కృప నాకు ఒసగి నడిపించు నన్ను నా జీవిత యాత్రలో. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. యేసు నా కాపరి నీవేనయ్యా, ఆ మంచి కాపరి నీవేనయ్యా. పచ్చిక బయలులందు నడిపించుము, జీవజలము నాకిచ్చును. పచ్చిక బయలులందు నడిపించును, జీవజలము నాకిచ్చును. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. నీ రెక్కల నీడలో కలదు ఆశ్రయం, శ్రమల్లో నాకు తోడు నీవే. నీ రెక్కల నీడలో కలదు ఆశ్రయం, శ్రమల్లో నాకు తోడు నీవే. యేసు నా కాపరి నీవేనయ్యా, ఆ మంచి కాపరి నీవేనయ్యా. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. నీవేనయ్యా, నీవేనయ్యా, లేరు నాకు ఇళ్ళల్లో ఎవరు, లేరు నాకు ఇళ్ళల్లో ఎవరు. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వర్తమానం, నువ్వు భయపడని అవసరం లేదు. దెర్ ఇస్ నో రీజన్ ఫర్ యువర్ ఫియర్. యూ నీడ్ నాట్ ఫియర్ అబౌట్ ఎనీథింగ్ బికాస్ యూ హ్యావ్ గాడ్ ఇన్ యూ. గాడ్ ఈజ్ విత్ యూ. గాడ్ ఈజ్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. గాడ్ హ్యాస్ పర్చేస్డ్ యూ విత్ హిస్ ప్రెషియస్ బ్లడ్. ఆయన నీ కొరకు మరి తన ప్రాణం
శిలువలో అర్పించినాడు, రక్తము కార్చి నిన్ను కొన్నాడు. నీకు అంత భద్రత దేవునిలో ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు భయపడని అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలో మరి అనేక చోట్ల మనం చూస్తున్నాం, నువ్వు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉంటారు, భీతి నీ దగ్గరకు రానే రాదు. అది ఏషియా 54లో ఉందన్నమాట. ఎప్పుడు భయపడుతూ ఉండకూడదు విశ్వాసి, ధైర్యంగా ఉండాలి. దేవుని అడగాలి శక్తి, ధైర్యం. ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు, దేవుని యొద్దనే లభిస్తుంది ఇవన్నీ. కాబట్టి భయపడవద్దు. పరిస్థితులు తికమకైనప్పుడు భయపడకూడదు. దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆయన రెక్కల క్రిందికి రావాలి, ఆయన అభయ వాక్కులు ధ్యానించాలి, ఆయన ఇచ్చిన మాటలు శ్రద్ధగా వినాలి, ధైర్యం పుంజుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి, నీ జీవిత ప్రయాణం కొనసాగించాలి. దేవునికి స్తోత్రం. యెషయా 54:14 నువ్వు నీతి గల దానివై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఎంత గొప్ప వాగ్దానం ఇది. బిక్కు బిక్కుమంటూ భయపడద్దు, అలాగూ బలహీనంగా బ్రతకొద్దు, ధైర్యంగా ఉండాలి. నిన్ను బాధించే వారిని దూరం చేయడానికి దేవునికి స్వల్ప కార్యమా, ఘనకార్యమా? దేవుడు తన నాసికారంధ్రంలో నుండి వచ్చి ఊపిరి వడిగా విడిస్తే భూమి యొక్క అంతర్భాగములు కనబడుతుందండి. శత్రువులను చెదరగొట్టే శక్తి దేవునికి ఉంది. శత్రువుల ముందు భోజన వల్ల సిద్ధపరుస్తాడు. శత్రువుల ఎడల నీకు బలమైన కోటగా ఉంటాడు. నీ శత్రువులను పారద్రోలే దేవుడు క్రమక్రమంగా వారిని ఎదుట నుండి వెళ్ళగొడతాడు. అందుకే దేవుని బిడ్డల విశ్వాసులు శత్రువుల గురించి ఆలోచించే పనే లేదు. నన్ను అడిగితే నిన్ను బాధించేవారు, నిన్ను తృణీకరించేవారు తప్పకుండా ఈ లోకంలో బంధువుల మధ్యలో ఉంటారు, సొంత వారి మధ్యలో ఉంటారు, కుటుంబంలో ఉంటారు, ఉద్యోగ స్థలంలో ఉంటారు. వారి గురించి నువ్వు ఆలోచించే అవసరమే లేదు. నీకు ఒకటే ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ దేవుడు ఇచ్చినాడు, ప్రార్థన చేయమన్నాడు. ప్రతి విషయంలో ప్రార్థించమన్నాడు. ఆ ప్రార్థన శక్తి ద్వారా శత్రువులు పారిపోతారు, వెనుకకు మళ్ళుతారు. వాళ్ళు నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధాలన్నీ కూడా మరి నిష్ఫలమైపోతుంది. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదంట. ఈరోజు ఉదయకాలం నేను మరి ఒక భక్తుని గురించి చదివి చాలా ఆనందించినాను. ఆ భక్తుని పేరు డేవిడ్ బ్రైనార్డ్. ఆయన చాలా గొప్ప ప్రార్థనా పరుడని చరిత్ర తెలియజేస్తుంది. ఆయన ప్రార్థన చేస్తే దేవునితో లీనమైపోతాడు. ఆయన నువ్వు ఎవ్వరు కూడా మరి ఆ ప్రార్థన నుండి మళ్ళించలేరు, ఎందుకంటే అంత తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు. చాలా మట్టుకు మనం ప్రార్థనలు చేస్తాం కానీ ఎప్పుడు వాచ్ చూస్తూ ఉంటాం. 5 నిమిషాలు చేసి అరగంట చేసినాం అనుకుంటాం కదా, అలాంటి ప్రార్థన కాదు ఇది. టు బికమ్ సబ్లైమ్ విత్ గాడ్. ఆయన లీనపోయి ఒకరోజు ప్రార్థిస్తున్నాడంట ఒక అడవిలో. ఆయన రెడ్ ఇండియన్స్ మధ్యలో గొప్ప పరిచర్య చేసిన గొప్ప భక్తుడు, ప్రార్థనాపరుడు. అయితే డేవిడ్ బ్రైనార్డ్ ఆయన ప్రార్థన చేస్తూ చాలామంది శత్రువులు ఉన్నారంట. ఎందుకంటే ఆయన సువార్త చాటిస్తున్నందుకు ఆయన చంపడానికి కత్తులు నూరుకొని ఆయనను చంపడానికి ప్రయత్నించే చాలామంది ఉన్నారు చుట్టూ. ఎప్పుడు పొంచి ఉండేదండి, కానీ ఏం చేయలేకపోయేదండి. దే వాంటెడ్ టు కిల్ హిమ్ దట్ బట్ దే కుడెంట్, బికాజ్ హూ ఈజ్ ఆన్ ద మరి ఈ దైవజనుని పక్షాన ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. అయితే ఒకరోజు ఆయన ప్రార్థనలు లీనమైపోయినారంటే చాలామంది అంబులు, బాణాలు ఇవన్నీ పట్టుకొని, రెడ్ ఇండియన్స్ అంటే మీకు తెలుసు కదా వాళ్ళు ఎలాగ ఉంటారు, వాళ్ళు మనుషులను చంపేస్తారు అన్నమాట. వాళ్ళ విరుద్ధంగా ఏ పని చేసినా కానీ చంపడమే వారి అలవాటు. అయితే వాళ్ళు పొదల్లో దాక్కొని ఉన్నారండి. దాక్కొని ఉన్నారు కానీ వాళ్ళు దగ్గరికి రాలేకపోతున్నారంట, ఎందుకంటే ఈ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతలోగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారట, ఒక పెద్ద నాగుపాము అది పడగెత్తి వచ్చిందంట ఈ భక్తుని కాటు వేయడానికి. ఇది జరిగిన సంఘటన. అయితే కాటు వేయడానికి వచ్చింది, భక్తుని తెలియడం లేదు. భక్తుడు ప్రార్థనలో లీనమైపోయినాడు. ఆయన హృదయమంతా కుమ్మరించుకొని దేవునితో ఏకమై ప్రార్థన చేస్తున్నాడు. ఈ పాము దగ్గరకు వచ్చిందట, ముఖాన్ని దగ్గరకు వచ్చి నాలుక కూడా అది
కదిలిస్తూ ఉందంట. అతని ముఖానికి కూడా తాకుతుందంట. ఈ శత్రువులు చూస్తున్నారంట పొదలో నుండి. ఆయనకు చలనమే లేదంట. అంతగా ప్రార్థన శక్తితో నింపబడినాడు. దేవుని స్తోత్రం. ఆ పాము, ఆ విషసర్పము చాలా పెద్దగా ఉందంట. అది ఏమి చేయలేకపోయిందంట ఆ భక్తుని. అది తిరిగి పొదలోకి వెళ్ళిపోయిందంట. అయితే ఇది చూసి వాళ్ళు శత్రువులు భయపడి వారి వచ్చిన మార్గంలోనే వెళ్ళిపోయినారంట. ఎందుకంటే అబ్బో, మరి గొప్ప దేవుడు ఈ భక్తునితో తోడున్నాడని భయపడినారంట. దేవుని స్తోత్రం. వారు అబ్బో, ఎంత గొప్ప దేవుడు ఇతనికి తోడుంటే, ఆ విషసర్పము మరి తన ముఖం వరకు వచ్చి నాలుగు ఆడిస్తుంది, ఆయనకు చలనం లేదు, కాటు వేయడానికి అనుమతి లేదు. అది వచ్చిన దారిలో పొదలో వెళ్ళిపోయింది. వీళ్ళు అది చూసి భయపడినారంట. ఓ, ఈ భక్తుడు సేవించే దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పి వారు భయపడి వెనుకకు మళ్ళీపోయినారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగూ దేవుడు తన ప్రజలకు కాపుదల ఇస్తాడు కదా. ఇశ్రాయేలు దేశం అంతటా తెగులు ఇచ్చినప్పుడు గోషేను ప్రాంతంలో మాత్రం తెగులు రాలేదంటే, ఎందుకంటే అక్కడ దేవుని ప్రజలు ఉన్నారు. అంటే దేవుడు తన ప్రజలను కాపాడుటకు సమర్థుడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమన్నారంటే, జీవము గల దేవుడు మమ్మను ఈ మండుతున్న అగ్నిగుండంలో నుండి తప్పించుటకు సమర్థుడు. పలకండి అన్నమాట, సమర్థుడు. హీఈస్ ఏబుల్ టు డెలివర్ యూ. అయినా వాళ్ళ విశ్వాసం ఇంకొక మెట్టు పైకి ఉంది. వాళ్ళు అంటున్నారు, ఒకవేళ మా దేవుడు రక్షించినను రక్షించకపోయినను ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వడకు నీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాకు చింత లేదు. అయినా ఈ ప్రతిమకు మేము నమస్కారము చేయాలి. దట్ షుడ్ బి ద రియల్ ఫెయిత్. అయితే నేను కీర్తనలు ధ్యానిస్తున్నప్పుడు 91వ కీర్తన ధ్యానిస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని ప్రజలకు దేవుడిచ్చే సంరక్షణ, కాపుదల, భద్రత చాలా గొప్పగా ఉంది. అంటే దేవుడు ఏ విధంగా తన బిడ్డలను కాపాడుతాడు. మనము దినమంతా వ్యర్థమైన భయాలతో మన సమయాన్ని గడుపుతూ ఉంటాం. మన శరీరంలో ఉన్న ఆరోగ్యం నష్టమైపోతుంది. మన మతి కొన్నిసార్లు చలించిపోతుంది. భయంతో మనం ఏ పని చేయలేకపోతాం. ఎన్నెన్నో చేయాలనుకుంటాము. భయం మనల్ని వేధించి బాధించి మనల్ని నిస్సహాయ స్థితిలో పడేస్తుంది. మనకు ధైర్యం చెడిపోతుంది. భయం వలన వచ్చే గొప్ప నష్టం, నీకున్న ధైర్యము చెడిపోతుంది. నువ్వు నిర్వీర్యం అయిపోతావు. నీకు చేత కాదు ఏ పని చేయడానికి. అందుకే భయపడిన వారు ఈ కీర్తన చదువుతారు. 91వ కీర్తన. ప్రయాణంలో వెళ్ళేవారు మొట్టమొదట ఈ కీర్తన చదివి బయటకు అడుగేస్తారు. ఇది చాలా ఆదరణ, శక్తి, ధైర్యం ఇచ్చే కీర్తన. ఇది రాసింది ఎవరో అని చాలామంది వివిధ రీతిగా మరి వ్యాఖ్యానిస్తారు. కానీ కొందరు భక్తులు అంటున్నారు, పండితులు అంటున్నారు, ఇది రాసింది మోషే. అరణ్య మార్గంలో ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వెళ్తున్నాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. దేవుని ఎదుట సాగిలపడుతున్నాడు. దేవుని ప్రజలు అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అనేకమైన అద్భుతాలు చూపెడుతున్నాడు. 90వ కీర్తన మోషే రాసిన కీర్తన. ఇది కూడా మోషేనే రాసి ఉండొచ్చు అని భావిస్తున్నారు. కానీ ఎవరు రాసినా గొప్ప భక్తులే రాసినారు. చాలా అర్థవంతమైన కీర్తన. ఉన్నది 16 వచనాలు, కానీ అమూల్యమైన దేవుని సత్యాలు విశ్వాసికి తెలియజేస్తుంది. దీంట్లో దేవుని బిరుదులు చాలా అద్భుతంగా ఉంది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించి. దేవుని నీడ, మహోన్నతుడు, సర్వశక్తుడు. ఈ బిరుదులు దేవునికి రాయడానికి నాకు ఈ కీర్తన చాలా ఉపయోగకరమైంది. మహోన్నతుడైన నామం దొరికింది, సర్వశక్తిగల దేవుడని. తర్వాత మరుసటి వచనంలో ఆయనే నాకు ఆశ్రయమని, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. ఎన్నెన్ని విధాలుగా ఉంది కదా. మీరు ఒక్క వరుస కూడా ఒక గంట ధ్యానించవచ్చు. ధ్యానం అందుకే చాలా ముఖ్యమైనది. చదివేసి ఎవరైనా కానీ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్, లాట్ ఆఫ్ కమిట్మెంట్ టు మెడిటేట్ గాడ్స్ వర్డ్. మెడిటేటింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రీడింగ్. కూర్చొని ఒక దగ్గర కూర్చొని కుదుటపడి
ఒక్కొక్క వరుస ధ్యానించడం. అందుకే 39వ కీర్తన 3వ వచనం, నేను ధ్యానించుచుండగా నా గుండెలో మంట పుట్టాను. మంట పుడుతుందన్నమాట నేను. అయితే దేవుడు మహోన్నతుడని, ఆశ్రయమని, సర్వశక్తుడని, మరి ఆయన నా కోట అని, ఇవన్నీ మీరు చూస్తున్నారు. దేవుడు తన పట్ల నమ్మకం ఉంచే వారికి, తనను ఆశ్రయించే వారి పట్ల చేసే కార్యములు, అద్భుతములు అనేకములు. అదంట నరకానికి కానీ, ఈ లోకంలో ఉన్న చీకటి శక్తులకు కానీ, సాతాను కానీ మరి దాన్ని చెరపడానికి కానీ ఆపివేయడానికి వీలు కాదు. దేవుడు తన పట్ల నమ్మకం ఉంచుకున్న వారికి ఆయన చేసే కార్యాలు అడ్డగించడానికి, ఆటంకపరచడానికి లోకంలో ఏ శక్తికి వీలు కాదని నమ్మాలి. దేవునికి స్తోత్రం. నో పవర్ ఆన్ ఎర్త్ కెన్ స్టాప్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యూ. అయితే ఇక్కడ అద్భుతం ఏంటంటే, ఎవరికి ఆశీర్వాదాలంటే దేవుని నీడను ఆశ్రయించేవారు, మహోన్నతిని చాటున నివసించేవారు. దోస్ ఆర్ డ్వెల్లింగ్ ఇన్ హిస్ సీక్రెట్ ప్లేస్. డ్వెల్లింగ్ ఇన్ హిస్ ప్లేస్ అంటే ఆయన రెక్కల క్రిందికి రావాలి కదా. మనకు పెట్టకోడి చాలా పాఠాలు నేర్పిస్తుంది. గద్ద రాగానే ఒకలాంటి శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి ఎక్కడెక్కడో పురుగులు ఏరుకునే చిన్న మరి ఆ పక్షులు, కోడి పిల్లలు, తల్లి ఒక్కసారి కూతేయగానే పరుగొచ్చి తల్లి ఇలా రెక్కలు వాల్చగా ఆ రెక్కల కిందికి వచ్చేస్తాం. రెక్కల క్రిందికి రాకుండా కొన్ని గర్విష్టిగా తిరుగుతుందంట అటు ఇటు. అవి ఆ రోజు గద్దకు ఎరగా మారిపోతుంది. గద్ద వచ్చి తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ రెక్కల నీడకు వచ్చిన కోడి పిల్లలు క్షేమంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. భద్రంగా ఉంటాయి. అందుకే ఆయన రెక్కల నీడను మనం ఏం చేస్తున్నామో ఆశ్రయిస్తున్నాం. ఈ 40 రోజులు ఎవరి రెక్కల క్రిందకి వచ్చినాం? హల్లెలూయా. లోకానికి కొన్నిసార్లు అర్థం కాదు. మీరు ఏం చేస్తున్నారు? ఇంత ఉదయం నిద్రపాటు చేసుకొని వెళ్తారు. అరే మేము దేవుని రెక్కల క్రిందకి వచ్చినామని జవాబు ఇవ్వండి. దేవుని స్తోత్రం. మాకు ఈ లోకంలో చాలా అపాయాలు ఉన్నాయి. మా శత్రువైన సాతాను మమ్మల్ని నశింపజేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ మేము దేవుని రెక్కల క్రిందికి వచ్చేసినాం. హల్లెలూయా. బోజ్ అంటాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రిందికి వచ్చిన నీవు సురక్షితంగా ఉంటావు అని. ఎవరెవరితో అంటున్నారు? బోజ్. ఎవరితో అంటున్నాడు? రూతుతో అంటున్నాడు. నువ్వు వచ్చినావు, నువ్వు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రిందికి వచ్చినావు, నువ్వు సురక్షితంగా ఉంటావు. అలాగే మహోన్నతుని చాటున నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. మనం నమ్ముకున్న మన దేవుడు. మనం ప్రార్థన చేయడానికి వచ్చినాం. సమూహంగా కూడుకొని ఇతర తోటి విశ్వాసులతో కలిసి ఏక మనసుతో ఒక్కమడిగా కలిసికట్టుగా ఈ పరిశుద్ధాలయంలో ఈ ప్రశస్తమైన వేళలో దేవుని ఆశ్రయించడానికి వచ్చినాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా నీకు ఈ దిగువ వచనాలన్నీ ఆశీర్వాదాలండి. మీరు నెమ్మదిగా చదవండి. 16 వచనాలు. ఆల్ వర్సెస్ ఆర్ బ్లెస్సింగ్స్. 3వ వచనం, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. వేటగాని ఉరి అంటే శత్రువు వేసిన పన్నాగం, బల. నీ కాలు చిక్కబడుకున్నట్లు, నీ పాదములు తొట్టిల్లకున్నట్లు, నువ్వు శత్రు వలయంలో పడకున్నట్లు దివారాత్రులు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ దినాల్లో బ్రతికి మరి విజయం సాధించడం చాలా కష్టతరం. ఎన్నెన్ని అపాయాలు చుట్టుకొని ఉన్నాయి, ఎన్నెన్ని పన్నాగాలు, ఎన్నెన్ని స్కీమ్స్, ఎన్ని ఫ్రాడ్స్టర్స్. పేపర్లో చదివినాను, ఒక్క ఫోన్తో ఒక ధనవంతుని బ్యాంకు నుండి 9 కోట్ల రూపాయలు కాజేసినాడంట ఒకడు మోసగాడు. అట్ వన్ ఫోన్ కాల్. ఏదో అడిగినాడంట, ఓటీపీయో ఏదో అడిగినాడు, కేవైసీయో ఏంటో అడిగినాడంట. ఆ ధనవంతుడు పాపం ఆ అకౌంట్ డీటెయిల్ చెప్పగానే అయిపోయింది. మరుక్షణం చూస్తే 9 కోట్లు బాగా బ్యాలెన్స్ లేదు. అంటే చూడండి ఎంత మోసకరమైన లోకంలో ఉన్నాం. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని జ్ఞానం అడగాలి. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. చంపాలనుకుంటారు నిన్ను, కానీ చంపలేరు. ఇంతకుముందు భక్తుని కథ చెప్పినట్టు నిన్ను అంతమొందించాలని అనుకుంటాను, బట్ దే కెనాట్ డూ. అందుకే యేసుప్రభు మన ముందే భద్రపరిచినాడు, మనల్ని సిద్ధపరిచినాడు. ఏంటంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడిన దాంట్లో ఒక్కటి కూడా నా సెలవు లేకుండా నేలకు రాలేదమ్మా. దేవునికి స్తోత్రం.
అంటే వీఆర్ సో ప్రిజర్వ్డ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. చూడు, మన అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నా అంటే అర్థం ఏంటి? అరచేతిలో మనం ఉన్నాం, ఆయన భద్రంగా మనల్ని కాపాడుతాడు. అయితే మోసంలో, నాశనంలో మనం పడమని ఎప్పుడైనా ప్రార్థన చేసేవారికి దేవుని జ్ఞానం ఉంటుంది. నో డౌట్ అబౌట్ దట్. బికాస్ దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్, దే గెట్ ద విజ్డమ్ ఫ్రమ్ గాడ్. మంచి ఆలోచనలు, మంచి తీర్మానాలు, మంచి మాటలు, తెలివిగల ప్రయత్నాలు, బుద్ధిపూర్వకంగా చేసే అడుగులు, అనేకులకు ప్రయోజనకరమైన కార్యాలు వారు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవునితో బంధము కలిగిన వారు, దేవుని నుండి పొందుకుంటున్నారు ఆ శక్తిని. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచాను. అప్పుడు నీ త్రోవలు ఏమవుతాయి? సరళమైపోతాయి అంట. దేవుని స్తోత్రం. కనుక నీవు ఈ అపాయాలన్నీ తప్పించుకోవడానికి నువ్వు దేవుని ఆశ్రయించాలి. దేవుని రెక్కల నీడలో ఆశ్రయం పొందాలి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు ప్రే. ఎప్పుడు ప్రేయర్ మోడ్లో ఉండడం చాలా గొప్ప కార్యం. ఆల్వేజ్ ఇన్ ప్రేయర్. పని చేస్తూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అయితే అట్టివారికి కీడు సంభవించకుండా దేవుడు సహాయం చేస్తాడు. మరి ఇక్కడ చూసినప్పుడు 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. చాలా భయవాక్యం, భయం పారద్రోలే వాగ్దానం. ఆయన రెక్కలతో నిన్నేం చేస్తాడు? కప్పుతాడు. ఇంకెవడేం చేస్తాడు? నేను ఎవరే అంత్య దినములు అపాయకరమైన దినములు అంట. వీఆర్ ఇన్ ద ఎండ్ డేస్. వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ మూమెంట్ వీ డూ నాట్ నో. అందుకే నీతిమంతులు విశ్వాస మూలమున బ్రతుకుతున్నారు. మనం బ్రతుకుతున్నాము, చలిస్తున్నాము, మనము ఉనికి కలిగి ఉన్నామంటే కేవలం జీవం గల దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాము? ఆశ్రయిస్తున్నాం. అందుకే ఈ ధైర్యం మనకు, అందుకే ఈ ధైర్యం. కొందరు అడుగుతారమ్మా మీకు ఇంత ధైర్యమే. నాకేముంది ధైర్యం? నాకేం లేదు ధైర్యం. నాకున్న ధైర్యం అంతా ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. నేను ఆశ్రయించినాను, నాకు ధైర్యం ఇచ్చినాడు. మీరు ఆశ్రయిస్తే మీకు కూడా ఇస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం ఏం చేస్తున్నాం? ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఇది ఇంత వివరించే అవసరం లేదు, మీకు అన్నీ అర్థమైపోతుంది. కేడం అంటే డాల్ అంటే ఆయన సత్యమును అనుసరిస్తే నీకు భద్రత ఉంది దేవునిలో. ఆయన నిన్ను రెక్కలతో కప్పి రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఇస్తాడు. 5వ వచనంలో ఉంది, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగుళ్ళకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకు. భయం లేదు. రోగం వచ్చిందంటే భయం, ఏదైనా అంటు వ్యాధి వస్తే భయం కదా. చర్మ వ్యాధి ఎవరికైనా ఉంటే మనం భయపడతాం, ఎందుకంటే వారిని మనకు వస్తుందని. కోవిడ్ దినాల్లో భయం భయం భయం, అదే మాట విన్నాం. డాక్టర్లు చెప్తా ఉన్నారు, భయపడకండి, మీరు భయపడకండి, మీ ఇమ్యూనిటీ పోతుందండి. యూ లూజ్ యువర్ ఇమ్యూనిటీ వెన్ యూ ఫియర్. ఎక్కడ విన్నారు? ప్రజలు భయపడుతూ చచ్చినారు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువ మంది చనిపోయినారు. డాక్టర్స్ అంటున్నారు వాళ్ళు రోగం ద్వారా చావలేదు, వారు భయం ద్వారా చచ్చినారండి. ద ఫియర్ ఆఫ్ ద డిసీజ్, చూడండి, మోర్ దెన్ ద డిసీజ్. ఆ డిసీజ్ నిన్ను మరి మరణానికి దారి తీయకుండా భయము, రోగం వలన వచ్చు భయం చేత చనిపోతారట మనుషులు. ఇప్పుడు కూడా అదే, భయం రాగానే ఇమ్యూనిటీ పోతుంది, నీకు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఆ రోగంతో ఫైట్ చేసే ఆ ఇమ్యూనిటీ ఫెయిల్ అయిపోతుంది. ఆ రోగం నిన్ను ఆక్రమించుకుంటుంది, తాండవం ఆడుతుంది, అడగదొరుకుతుంది, చంపేస్తుంది. కాబట్టి దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని సన్నిధి, దేవుని ప్రజలతో సహవాసం, ప్రార్థనలు, వాక్య జ్ఞానము, మరి ఇవన్నీ కూడా ఎంత విలువైనవి విశ్వాసి. అయితే నువ్వు భయపడే అవసరం లేదు. మధ్యాహ్నం మందు పాడు చేయి రోగానికి నువ్వు భయపడే అవసరం లేదు. రాత్రి వేళ కలుగు భయమునకు నువ్వు భయపడే అవసరము లేదు. నాకు గుర్తుంది, అంటే సేవ ఆరంభించకముందు యవనస్తురాలను, చిన్న వయసు, 3 పిల్లలు. అప్పుడు కుమార్తె మరణించి అదొక దుఃఖం ఎప్పుడు హృదయంలో ఉండేది. అయ్యగారికి నైట్ డ్యూటీ ఎయిర్లైన్స్లో. నేను ఒంటరిగా ఒక ఇంట్లో ఉన్నాను, పిల్లలు పెట్టుకొని. చాలా ఉబ్బరిస్తే కిటికీలు తెరిసేసినాను, కానీ ఆల్ అలోన్ ఇన్ ద హౌస్ విత్ స్మాల్ చిల్డ్రన్. అయితే ఆ రోజు పెద్ద ప్రమాదం కావాల్సింది మా ఇంట్లో. దేవుడు ఎలాగ తప్పిస్తాడో మీకు సాక్ష్యం చెప్తున్నాను.
ఆ బోల్ట్, మెయిన్ బోల్ట్ కూడా చాలా వీక్గా ఉంది, ఒక్క తనుదంతే వచ్చేటట్టు ఉంది అది. మరి ఏదో గట్టి ధైర్యం, పెద్ద భక్తి కూడా లేదు ఆ దినాల్లో, అయినా దేవుడు నన్ను కనికరించినాడు. ఏదో చిలక పలికినట్టు 2 మాటలు పలికి పండుకున్నాను అంతే. గాఢ నిద్రలో ఉన్నాను, అలసిపోయినాను. దినమంతా బ్యాంకులో పనిచేసి, పిల్లలకు చాకిరి చేసి, పడక మీద తల్లిదండ్రులు ఇవన్నీ చేసి అలసిపోయింది నా దేహం, పడిపోయినాను అనమాట. మధ్యరాత్రి దాదాపు 2 గంటలకు 3 దొంగలు కిటికీని ఎక్కుతున్నారంట. అంటే 3 ఎక్కడము, మరి నాకేడా, నేను నిద్రలో ఉన్నాను. పక్కింటిలో ఒక లెక్చరర్, అంటే నెక్స్ట్ బిల్డింగ్లో ఒక లెక్చరర్, ఆయనకి ఏదో సమస్య వచ్చి నిద్ర పట్టకుండా మీద మీద తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఆయన చూసినాడు, ఏంటిది మేడం ఇంట్లో 3 దొంగలు ఎక్కుతున్నారు ఏంటని గట్టిగా అరిచినాడు ఆయన. అరవగానే ఎవరు అరిస్తే ఈ దొంగలకు భయపడి పరుగు వెళ్ళిపోయినారు. హల్లెలూయా. ఆ దొంగలను పారద్రోలేది నేనా? ఎవరు? ఆయనకు నిద్ర పట్టకుండా చేసింది నేనా? ఆయన నిద్రపోయి నేను కూడా ఇక్కడ నిద్రపోతే ఏమయ్యేది ఆ రోజు? అంటే నిన్ను గూర్చి తన దూతలకు ఆయన ఏం చేస్తాడట? ఆజ్ఞాపిస్తాడంట. ఆ మాట ఈ కీర్తనలోనే ఉంది. నీ పాదములకు కూడా రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని ఉంది. అంటే ఎంత భద్రత! రాత్రైనా పగలైనా దేవుడు కాపాడినాడు. దేవుడు తన భక్తులను ఎంత కాపాడుతాడో నేను ఆలోచించినాను. నిజంగా గొప్ప భక్తులు అంటే గొప్ప పరిచర్య, గొప్ప సిలువ. ఈజీగా మనం విమర్శిస్తాం కదా, ఆయన అంతే, ఒక మాటలు తీసేస్తాం. తప్పు. ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఎంతో ప్రయాసం ఉంటుంది. విమర్శించడం చాలా సులభం. ఆ పని చేసి చూడండి మీరు, మీకు వీలు అవుతుందా లేదా అని. యూ కెనాట్ డూ వాట్ దే ఆర్ డూయింగ్. హుస్సేన్ సాగర్ ఆ లేక్, ఆ బౌండరీలో అంతా గొప్ప గొప్ప వ్యక్తుల విగ్రహాలు ఉంటాయి కదా, అల్లసాని పెద్దన, కృష్ణదేవరాయ, ఇలాంటి వారు అందరూ మరి చిన్న చిన్న విగ్రహాలు పెట్టినారు. నేను ఎప్పుడు అనుకుంటాను, వీళ్ళు ఇంత గొప్ప వ్యక్తులు కదా, వీళ్ళను విమర్శించిన వాళ్ళు కోకొల్లలు ఉంటారు. విమర్శించిన వారి విగ్రహం ఎక్కడ కనబడదు కదా, గొప్ప వ్యక్తులదే కనబడదు. యేసయ్య సర్వలోకానికి రక్షకుడు. ఎవడు బాణం విల్లు ఎక్కువ పట్టి పొడిచినాడు, వారితో కొట్టినాడు, ఉమ్మినాడు, వాని అడ్రస్ లేదు, పత్తా లేదు. కానీ యేసయ్య నిన్న నేడు నిరంతరం ఎక్కడ. విమర్శించడం చాలా సులభం. గొప్పతనం దేవుని యొద్ద నుండి వస్తుంది. గొప్పతనం దేవుని వల్ల కలుగుతుంది. గొప్ప కార్యాలు చేస్తారు, అందుకే వారికి గొప్ప పోరాటాలు ఉంటాయి. కనుక అంత చులకనగా ఒక వ్యక్తిని తీసి పారవేయదు. ఆ స్థాయికి వారిని తెచ్చింది దేవుడే. ఎన్నో పోరాటాలు. పగలు ప్రయాణం చేయాలంటే పోరాటం ఉండదా? ఎన్ని దీర్ఘ ప్రయాణాలు చేస్తారు సేవకులు, మీరు ఆలోచిస్తారా? ఎన్ని కారు ప్రయాణాలు, ఎన్ని విమాన ప్రయాణాలు, నీటి మీద, నీళ్ళ మీద, గాలిలో ప్రయాణం చేస్తారు. కాపాడేది ఎవరు? దేవుడే కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే మీరు ఎప్పుడు ఒక నోట్బుక్లో దైవ సేవకుల పేర్లు, సేవకురాళ్ళ పేర్లు, దేవుని కొరకు చాలా ప్రయాసపడే వారి పేర్లు వేసి చేతులుంచి మీరు ప్రార్థన చేయాలి. దట్స్ యువర్ డ్యూటీ. నువ్వు ఆ పని చేయలేవు, కనీసం వారికి ప్రార్థించవచ్చు కదా, ఆ ఆశీర్వాదం నీకు కూడా లభిస్తుంది. అందుకే ప్రార్థించాలి. వారు అపాయంలో ఉంటారు, ఎప్పుడు అపాయంలో ఉంటారు. దే డోంట్ నో వెన్ దేర్ లైఫ్స్ విల్ ఎండ్. ఎప్పుడు వారి జీవితం ముగిస్తుందో వారికి తెలియదు. ముఖ్యంగా శత్రు పోరాటం చాలా ఉంటుంది. బయటికి వెళ్ళగక్కలేరు, పక్కనున్న వ్యక్తితో చెప్పలేరు, సొంత వారితో కూడా పలకరు. ఎందుకంటే వాళ్ళు అంటారు ఏం అవసరం లేదు, ఇంట్లో కూర్చోమంటారు. ఏం చేస్తారు? అందుకే చెప్పరు, గుండెలో దాచుకుంటారు అన్ని బాధలు. స్త్రీలైతే, పురుషులు కూడా చెప్పారు, భార్యలు బాధపడతారని, కుటుంబం బాధపడుతుందని. అలాగూ చేదు దిగమింగుంటూ మింగుమింటూ ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు వాళ్ళు? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. దయలేదా? కనికరం లేదా? అంత ఈజీగా ఒక నింద వేసేస్తావా, అపహసిస్తావా, దూషిస్తావా? వాళ్ళని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి వ్యర్థమైన మాటలు పలికి శాపాన్ని తెచ్చుకోకుండా వీలుంటే వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. పగలు అపాయం కాసుకొని ఉంది, చీకటిలో కూడా అపాయం వారితో ఉన్నది, శత్రు పోరాటం ఉన్నది. వారనే కాదు, దేశ నాయకుల కొరకు కూడా ప్రార్థించండి. ఏ లీడర్ ఈజ్ మేడ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కదా. ఎన్ని సంవత్సరాలకు ఒక నాయకుడు తయారవుతాడు? ఒక నాయకుడు కానీ, ఒక దైవజనుడు కానీ సిద్ధపాటులో ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి?
ఎంత ఖరీదు నాకంటే, ఒక ల్యాంప్ హౌస్ అనమాట, లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ లైట్ పోతే అంతా చీకటి కదా, మరి ప్రార్థన చేయకూడదు వారి కొరకు? వారిని కాపాడేది దేవుడే అన్నమాట. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన దాసులకు కాపుదలను ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, వారిని నిలబెడతాడు. హల్లెలూయా. వారంకి ఒక రోజు ఉపవాసం ఉండి దైవ సేవకుల కొరకు విజ్ఞాపన చేయండి. మీరు ఊహించని విధంగా మీ పిల్లలు బాగుపడతారు. దేవునికి స్తోత్రం. ఇటువంటి అన్నీ నేర్చుకోండి విద్యలు. పిల్లలు అని గుండె కొట్టుకొని ఏడవకుండా, పిల్లల కొరకు ఆశీర్వాదాలు రావడానికి ఎన్నో మార్గాలు ఉంటుంది. ద బెస్ట్ వే ఇస్ టు ప్రే ఫర్ గాడ్స్ సర్వెంట్స్. తీర్పు తీర్చడం నీ వశం కాదు, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు వారిని సరి అయిన మార్గంలో నడిపించడానికి శక్తిగల దేవుడు. దేవునికి స్తోత్రం. వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపిస్తానన్నాడు. కాబట్టి అపాయం నుండి తప్పించేది దేవుడే. ఎటువంటి చీకటి, ఎటువంటి తెగులు, ఎటువంటి మంత్రతంత్ర శక్తులు, సేవకులకు ఎదురుగా మంత్రాలు ప్రయోగిస్తారు తెలుసా మీకు? ఉన్నట్టుండి కూలి పడతారు వాళ్ళు. కొన్నిసార్లు సంఘము అత్యాసక్తితో దివారాత్రులు సేవకుల కొరకు ప్రార్థన చేయకుంటే వినాశమే. ఐఎమ్ సో హ్యాపీ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఈజ్ హ్యావింగ్ 24/7 నిరంతర ప్రార్థన. భక్తులందరి కొరకు విజ్ఞాపన చేస్తారు వాళ్ళు. మనకైతే డినామినేషన్ భేదమే లేదు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అంటే అన్ని డినామినేషన్స్ ఇంట్లోనే రావాలి. అందరి కొరకు చేస్తాం మనం. ఎందుకంటే దేవుని భద్రత దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత తెగుళ్ళు రాకుండా కాపాడుతాడు, దేశం సరిహద్దులు కాపాడుతాడు, నాయకులను కాపాడుతాడు. అందుకే పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడు తిమోతితో అంటున్నాడు, నువ్వు నేర్పి సంఘానికి ప్రజలందరి కొరకు ప్రార్థించాలి. మనుషులు సుఖంగాను క్షేమంగాను ఉండాలంటే అధికారుల కొరకు, రాజుల కొరకు, నాయకుల కొరకు, అధిపతుల కొరకు, ప్రజలందరి కొరకు ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. ఇది దేవుని దృష్టికి మిగుల యోగ్యమైనది అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తే నీకు ప్రొటెక్షన్. ప్రార్థన చేస్తే దేవుడు తన రెక్కలు చాపి నిన్ను భద్రంగా నీ కలిగిందంతా కాపాడుతాడు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, నాకు కలిగిన ఇంటి వస్తువులు లెక్క చూడగా దానిలో ఒక్కటైనను పోయి ఉండలేదంట. ఇంటి వస్తువులను కూడా కాపాడుతాడు దేవుడు. నిన్ను కాపాడుతాడు, నీ పిల్ల తరాన్ని కాపాడగలడు. తెగులు రాకుండా కాపాడుతాడు, అంటు వ్యాధులు రాకుండా కాపాడదు, హఠాన్ మరణాలు రాకుండా కాపాడుతాడు, ప్రమాదాలు రాకుండా కాపాడుతాడు, కుక్క కాటు నుండి కాపాడుతాడు. ఇప్పుడు వీధుల్లో వెళ్ళండి, ఉదయం వాకింగ్ అని పోతే ఎన్నో కుక్కలు నీకు వెల్కమ్ పలుకుతాయి కదా, నిన్ను చుట్టుకుంటాయి. కానీ అంతకంటే బలమైన దూతలు నీకు కాపుదల ఉంది. దేవునికి స్తోత్రం. కుక్క గరవకుండా, ఇంతకుముందు పాము కాటు నుండి ఆ భక్తుని విడిపించినాడు కదా దేవుడు, అలాగూ దేవుని సంరక్షణ ఉంటుంది. అందుకే మహోన్నతిని చాటున నీవు నివసిస్తున్నావు, సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నావు. 7వ వచనం, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అపాయం ఎందుకు రాదంటే దేవుని సెలవు లేకుండా ఏది రాదు. అందుకే బయటకు వెళ్ళినప్పుడు చిన్న ప్రార్థన చేయాలి, తిరిగి వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి. ఇప్పుడు కోతులు కూడా విస్తారంగా పెరిగిపోయినాయి. కుక్క కాటు కన్నా మందు ఉందంట, కానీ కోతి కాటుకు మందు లేదంట. కుక్కదే వేస్తారన్నమాట కోతికి వస్తే కూడా. ఇంత భద్రత లేని లోకంలో ఉన్నాం, కానీ దేవుడు మనకు కాపుదల ఇస్తానని వాగ్దానం చేసినాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ప్రక్కను 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. నో ఈవిల్ షల్ కమ్ టు యూ. నువ్వు కనులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. అందుకే భక్తిహీనుల గురించి ఎక్కువ ఆలోచించవద్దు, శత్రువుల గురించి కూడా ఎక్కువ ఆలోచించే పని లేదు విశ్వాసులకు. ప్రే ఫర్ దెమ్. నిన్ను అవమానించిన వారి కొరకు, నిన్ను హింసించిన వారి కొరకు, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రేయర్ వర్క్స్ అవుట్. ఒకని నడత దేవుని దృష్టికి అనుకూలమైనప్పుడు వాని శత్రువులను సహా దేవుడు మిత్రులుగా మార్చేస్తాడంట. దేవునికి స్తోత్రం. అందుకే 1000 మంది అయినా 10,000 మంది అయినా అపాయం నీ వద్దకు రావాలంటే దేవుని అనుమతి కావాలి. యెహోవా నీవే నా ఆశ్రయం అని నువ్వు మహోన్నతమైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకో. యు మేడ్ గాడ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. యు మేడ్ గాడ్ యువర్ రాక్ అండ్ షెల్టర్. ఆయన నిత్యాశ్రయ దుర్గం అంట. ఇంగ్లీష్లో రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్. పాట కూడా ఉంది, రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్ అని. నువ్వు వెళ్ళి
నీవు అభయం పొందుతున్నావు. యెహోవా నామము బలమైన దుర్గం, అందులోకి నీతిమంతుడు పరిగెత్తి సురక్షితంగా ఉంటాడంట. దేవుని స్తోత్రం. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఎ గ్రేట్ టవర్ అండ్ ద రైటియస్ రన్ ఇన్ టు ఇట్ అండ్ ఆర్ సేఫ్. పిల్లలు స్కూల్కి వెళ్ళి భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఆవిడ అంటే బయట ఉద్యోగం లేకుంటే కూర్చొని ఒక గంట అయిన దేవుని సన్నిధిలో తనకు కలిగిన కుటుంబస్తులందరి కొరకు విజ్ఞాపన చేస్తే ఎంత బాగుంటుంది. నేను ఎప్పుడు స్త్రీలతో అదే అంటాను. కొందరైతే ఉద్యోగానికి వెళ్తారు స్త్రీలు వేరే మార్గం లేకుండా, కానీ నువ్వు ఇంట్లో ఉన్న స్త్రీ అయితే ఒక గంట నీ కుటుంబ సభ్యుల కొరకు విజ్ఞాపన చేస్తే ఎవరికి ఈడులో పడరు. నో వన్ కెన్ ఫాల్ ఇన్ టు ద వైల్స్ ఆఫ్ ద డెవిల్. వేటకాని ఊరిలో వారి కాలు చిక్కుపడదు, వారికి అపాయం రాకుండా దేవుడు కాపాడుతాడు. అందుకే ప్రార్థించే తల్లులు ఉన్న కుటుంబాలు చాలా వర్ధిల్లుతాయి. దేవునికి స్తోత్రం. ప్రార్థించే స్త్రీలు ఎక్కువ కావాలి. పరిశుద్ధ గ్రంథం దాన్ని సపోర్ట్ చేస్తుంది. దేశం మీదకి కీడు రాకుండా, దేవుని ఉగ్రత రాకుండా రోధించే స్త్రీలు కావాలి, తెలివిగల స్త్రీలు కావాలి. అంగలార్చే స్త్రీలను పిలువనప్పుడని ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో అప్పుడు యవనస్తులకు కీడు రాదంట, చిన్న బిడ్డలకు కీడు రాదంట. కాబట్టి ప్రార్థన అనేది చాలా గొప్ప పరికరం. దేవుని రెక్కల నీడకు వస్తున్నామని అర్థం. నీకు అపాయం ఏమీ రాదని 10వ వచనంలో ఉంది. ఏ తెగులను నీ గుడారమున సమీపించు. ఈ మాట మనం వాగ్దానంగా తెలుసు, కానీ కోవిడ్ వచ్చినప్పుడు అందరూ వానికి చచ్చినారు కదా. ఏ తెగులు నీ గుడారం సమీపించు. అయినా కానీ భయపడతాము. ఊదికి బట్ట కట్టుకున్నాము, చేతులకు శానిటైజర్ రుద్ది చేతులు మరి తోలు కూడా ఊడిపోయింది. అబ్బా ఎంత భయము, ఎంత భయం. ఎవడు దగ్గుతే భయం, వెంటనే వాని ఇట్ట చూస్తారు. ఎవడని దగ్గుతే ఏంట్రా నీవు నాకు కోవిడ్ ఇస్తావా అన్నట్టు చూస్తారు కదా. ఎక్కడ పోయినా భయం భయం. ఆ భయాన్ని మరి చాలామందికి కోవిడ్ అటాక్ కాలేదు చూడండి. అండ్ దే హ్యాడ్ ద ఇమ్యూనిటీ బిల్ట్ ఇన్ దెమ్, సెల్ఫ్ బిల్ట్ అన్నమాట. వాళ్ళు హాస్పిటల్లో పనిచేసిన కొందరు డాక్టర్స్, నర్సెస్, కోవిడ్ వచ్చిన పేషెంట్స్ వారు పరిచర్య చేసినారు. వాళ్ళలో ఎవరు చావలేదు. మరి లక్షలు ఖర్చు అయిందంట ఒక్కొక్కరికి. ఉన్నది ఇల్లు కూడా అమ్ముకొని ట్రీట్మెంట్ పెట్టినారు. ఫలితం లేకుండా ప్రాణాలు పోయింది. అంటే ధైర్యం అనేది ఎంత గొప్ప ఆశీర్వాదం మీరు ఆలోచించండి. దేవుని స్తోత్రం. ద బెస్ట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ ఇస్ కరేజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డేంజర్. ధైర్యం అనేది ఎంత గొప్పది. అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించిందా అని అడుగుతున్నాడు యోబు గ్రంథం 4వ అధ్యాయంలో. అయితే ఆ ధైర్యాన్ని నీకు కలిగేది ప్రార్థనా జీవితం, వాగ్దానాలు అందు విశ్వాసం, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించడం ద్వారా ఇటు ధైర్యం నీకు కలుగుతుంది. ఇక్కడ నువ్వు దేవుని రెక్కల క్రిందకి వచ్చినావు. దేవుడే నీకు నివాస స్థలం అయిపోయినాడు. ఆయన నీ కోట, నీ కొండ, నీ ఉన్నత దుర్గము, ఆయన నిత్యాశ్రయ దుర్గము, ఉన్నత శైలం. కీర్తనకారుడు 18వ కీర్తనలో కూడా నాకు చాలా బిరుదులు, దేవుని బిరుదులు దొరికింది. నా కోట, నా కొండ, నా ఉన్నత దుర్గము, నా ఎత్తైన పర్వతం అన్నీ వివరిస్తూ ఉంటాడు. అయితే అపాయం నీకేది రాదు, ఏ తెగులు నీ గుడారం నా సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి, హీ విల్ కమాండ్ హిస్ ఏంజల్స్ టు గాడ్ హిస్ చిల్డ్రన్. దూతలు అని ఉంది ప్లూరల్. దూతలు అంటే ఒకటి కాదు, మహాసైన్యమే నిన్ను కాపాడుతుంది, నీకేం భయం లేదన్నమాట. ఇది హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా దూతలు దేవుని బిడ్డలకు, దూతలంటే బలమైన ఆత్మలు, దేవుని సేవకులకు, దేవుని బిడ్డలకు కాపాడుటకు దేవుడు నియమించినాడు. దట్స్ అవర్ సర్వెంట్స్ అన్నమాట. మన పరిచారం దూతలు దేవుడు నియమిస్తాడు మనకు సేవ చేయడానికి. నీ పాదానికి రాయి తగలకుండా నిన్ను కాపాడటం. మరి ఆమె మరి పాత ఇల్లు డిస్మాంటిల్ చేసి కొత్తది కడుతున్నారట. ఆమె ఎక్కడికి వాష్రూమ్కి ఎక్కడికి వెళ్ళగానే ఆ ఇంటి గడప మీద ఉన్న పెద్ద రాయి, గన్నెట్ రాయి, పెద్ద బరువైన రాయి ఆమె నడుము మీద పడ్డదట. అసలు నడుము మీద గాలిలో ఆమె చనిపోవాలి, కానీ ఆమె సేఫ్గా బయటపడ్డది. దేవునికి స్తోత్రం. అంత గన్నెట్, అంత బలమైన రాయి నడుము మీద పడితే ఆమె ఏజ్ 60 దాటి ఉంటుంది. ఆ ఎముకలకు ఎంత శక్తి ఉంటుందని పుట్టుక్కనే ఎరిగిపోతుంది. కానీ వాని ఎముకల్లో ఒకటైనను విరగదని వాగ్దానం ఉంది. దేవుని స్తోత్రం. దేవుని దూతల కాపుదలేదు. మరి దేవుడు ఈ విధంగా కాపాడుతాడు. నీ మార్గంలన్నింటిలో నిన్ను కాపాడుతాడు. నీ పాదానికి రాయి తగలకుండా
దూతలు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పండుకుంది. 13వ వచనం అండర్లైన్ చేసుకోండి. నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. ఇది మంచి వాగ్దానం విశ్వాస వీరులకు, విశ్వాసులకు. అంటే సింహాలు నాగుపాములు వస్తే మీరు కాళ్ళు తీసి దాని మీద తొక్కేరు, అది కాదు దీని అర్థం. యూ విల్ హ్యావ్ అథారిటీ ఓవర్ ఆల్ ఈవిల్ ఇన్ ద వరల్డ్. దేవునికి స్తోత్రం. అన్ని చీకటి శక్తులు, సాతాను శక్తులు, దుష్ట శక్తుల మీద నీకు అధికారం దేవుడు ఇచ్చినాడు. దాన్ని త్రొక్కేయగలవు, నువ్వు వాడికి భయపడవు అని అర్థం. అక్షరార్థంగా కూడా నేను చరిత్ర విన్నాను. పాములు వచ్చినా భయపడరు, సింహాలు వచ్చినా భయపడరు. ఎందుకంటే వారిలో ఉన్న విశ్వాసం అన్నిటినీ అధిగమించిన శక్తిని ఇస్తుంది కాబట్టి వారు భయపడరు. కాబట్టి విశ్వాసం అనేది చాలా గొప్పది. దేవుణ్ణి ఆశ్రయించడం అంతకంటే గొప్పది. 14వ వచనం నుండి 16 వచనాల వరకు ఒక 7 ఆశీర్వాదాలు ఉంది. అది ఎప్పుడు మీరు గుర్తు చేసుకోవాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారికి దేవుడిచ్చే దీవెనలు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించాను. గ్రేట్ ప్రామిస్. బికాస్ హీ లవ్స్ మీ ఐ విల్ డెలివర్ హిమ్. నువ్వు దేవుని ప్రేమిస్తే నీకు ఒక వాగ్దానం, ప్రశస్తమైన వాగ్దానం, నిన్ను అన్నిటి నుండి తప్పిస్తాడు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి దేవుడు వాన్ని విడిపిస్తాడంట. గ్రేట్ అష్యూరెన్స్. హల్లెలూయా. భక్తిహీనం కూడా ఆపదలు కలుగుతున్నాయి, నీతిమంతులకు కూడా ఆపదలు కలుగుతున్నాయి. కానీ భక్తిహీనునికి అష్యూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ అసలే లేదు. నీతిమంతుకు ఉన్నది. ఎందుకంటే నీతిమంతుడు దేవుని చాటున నివసిస్తున్నాడు, ఆయన రెక్కల నీడల ఆశ్రయము పొందుతున్నాడు. కాబట్టి అనేకమైన ఆపదలు చుట్టుకున్నా వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడట. భక్తిహీనం కూడా ఆపదలు అనేకం, వేదనలు అనేకంగా కలుగుతుంది. కానీ దేవుని కాపుదల, దేవుని కృప అనే కంచే లేదు. వాడు ప్రతి అపాయానికి భయపడతాడు. మీకు ఈ వాక్యం నేను చూపెట్టాలా? 32వ కీర్తన చూడండి, సామ్స్ 32 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి, నీతిమంతులకు కలుగుతుంది. 34 చూడండి, నీతిమంతులకు కూడా కలుగు అపాయములు అనేకములనుంది. 19వ వచనం 34-19. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, భక్తిహీనునికి కలుగు వేదనలు అనేకములు. అంటే భక్తిహీనునికి, భక్తునికి ఆపదలు, వేదనలు కలుగుతాయనే కదా. కానీ 34వ కీర్తన 19వ వచనంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును, ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును. హల్లెలూయా. అదే భక్తిహీనుని చూడండి, 32వ కీర్తన 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనములు కలుగుతున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరిస్తుందంట. దే ఆర్ ఇన్ ద ఫెన్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. హల్లెలూయా. పౌలు భక్తుడు ప్రార్థిస్తాడు, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఒక ముళ్ళు అయితే ఎప్పుడు గుచ్చుకుంటుంది, ఈ ముళ్ళు తొలగించమంటే జవాబు ఏమొచ్చింది? నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఇంత గొప్ప మాట అండి. ఆయన కృప అనే వలయంలో నువ్వు ఉన్నావు భద్రంగా, క్షేమంగా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అదొక వాగ్దానం. తర్వాత అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. గాడ్ విల్ ఆల్వేస్ ఆనర్ హిస్ చిల్డ్రన్. నువ్వు ఆ ఘనత వెంబడి పరుగులెత్తే అవసరమే లేదు. ఎవరు నాకు శాల్వాలు కప్తారు, పూల గుచ్చం ఇస్తారు, మెడలు ఇస్తారు, అది అనవసరం నీకు అది. అందుకే పౌలు అంటాడు, దేవుని యొక్క జ్ఞానం ముందు ఇవన్నీ పెంటతో సమానం. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. నన్ను ఘనపరచు వాడిని నేను ఘనపరుస్తాను. మనం ఈ 40 రోజుల ప్రార్థనలు పెట్టి ఎవరిని ఘనపరుస్తున్నాం? మరి దేవుడు మనల్ని అందరినీ ఘనపరచడా? నమ్ముతున్నారా? అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచదు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాను. 7 బ్లెస్సింగ్స్, మీరు కౌంట్ ద బ్లెస్సింగ్స్. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాను. అదెంత ఆశీర్వాదం అండి. అప్లై నో రిప్లై కాదు ఇది. యు అప్లై అండ్ విల్ గెట్ ఇమీడియట్ రిప్లై. నువ్వు ప్రార్థన చేసి నేను ఉన్నాను, నువ్వు భయపడగానే పలుకుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పిల్లల కొరకు బాధపడుతున్నావేమో, భార్య లేక భర్త రక్షణ కొరకు బాధపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? శరీర రుగ్మతలు ఉన్నాయా?
భయము నిన్ను ఆవరిస్తుందా? ఉద్యోగ సమస్యలుందా? పెళ్ళై సంతానం లేదా? శత్రువులు రోజు రోజుకు అధికమవుతున్నారా? సేవలో బలం లేదా? అతనికి నేను మొర్రపెట్టగా అతడు నాకు ఉత్తరం ఇచ్చును. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములను నేను నీకు బయలుపరుస్తాను. ఇర్మియా 33:3 నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను. హల్లెలూయా. అంటే జవాబు రాకపోవడం కారణం నువ్వు సరిగా మొరపెట్టడం లేదనే. మొరపెట్టాలి. నువ్వు ప్రార్థిస్తుండగా నిన్ను నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదాను. ఇర్మియా 31:9 వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. హల్లెలూయా. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను. ఎంత గొప్ప వాగ్దానం ఇది. ఎవరుంటారు నీ ప్రక్కన శ్రమలు? నీకు శ్రమలు వస్తున్నాయి, నీకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నారంటే మొట్టమొదటి నీ ప్రాణ స్నేహితులే మెల్లగా జారుకుంటారు. ఇప్పుడు వీడు పైసలు అడిగేటట్టున్నాడు, డబ్బులు అడుగుతాడు, నన్ను మెల్లగా మాట్లాడడం మానేస్తారు, ఇంటికి రావడం మానేస్తారు, నీకు హలో చెప్పడం మానేస్తాడు. నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ వస్తారు. ఈగల బెల్లం చుట్టూ ఏముంటాయి? ఈగలు ఉంటాయి. ఇది లోకం. కానీ దేవుడు నీకు శ్రమ కలిగితే నీకు తన సన్నిధి ఇస్తాడు. హల్లెలూయా. శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. నాకు ఇష్టం ఆ వాక్యం. యెషయా 64 మొదటి వచనం ఎప్పుడు చదువుతాను, ధ్యానిస్తాను. గగనము చీల్చుకొని నేను నీ మధ్యకు వచ్చేస్తాను. ఎంత ప్రేమ ఉంటే అంత వస్తాడు దేవుడు, అంత వేగంగా కదా. మనం కొందరు పిలిస్తే పలకనే పలకరు, కానీ దేవుడైతే పిలిస్తే నేను ఉన్నానని పలుకుతాడు. పలకడం మాత్రం కాదంట, గగనం, హీ విల్ రెండ్ ద హెవెన్స్ అండ్ కమ్ టు యువర్ మిడ్స్ట్. శ్రమలో నేను నీకు తోడై ఉంటాననే వాగ్దానం. తర్వాత ఒక వాగ్దానం, అతన్ని విడిపించి నేను అతన్ని గొప్ప చేస్తాను. హల్లెలూయా. ఎన్నిట్లో చిక్కుకుంటారు కదా, విశ్వాసులు చిక్కుకుంటారు, సమస్యలు చిక్కుకుంటారు, కోర్టు కేసుల్లో చిక్కుకుంటారు, పోలీస్ స్టేషన్లో చిక్కుకుంటారు, ఎక్కడెక్కడో చిక్కుకుంటారు. చిక్కుకున్న తన బిడ్డలు మొరపెడితే వారిని అట్టి వలయంలో నుండి దేవుడు విడిపిస్తాడనే వాగ్దానం. అతన్ని విడిపిస్తాను, విడిపించి అతన్ని ఏం చేస్తాను? నేను గొప్ప చేస్తాను. హల్లెలూయా. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదాం. ఎంతమంది దీర్ఘాయుస్సు కావాలో ఒకసారి చేతులు చూపెట్టండి. కొందరు కావాలందుగా చేతులు ఎత్తడం లేదు. ఎందుకు వచ్చిన గొడవ కిందనే పెట్టుకుందాం, ఇప్పుడు అప్పుడో పోయేటట్టున్నాం అని. దీర్ఘాయుస్సు కావాలండి, నాకు దేవుని సేవ చేయాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి కూడికలు అనేకంగా పెట్టాలి. 365 రోజులు పెట్టాలి. నాకు దీర్ఘాయుస్సు కావాలి. నాకు దీర్ఘాయుస్సుతో పాటు ఆరోగ్యం కావాలి. దీర్ఘాయుస్సు ఇచ్చి ఆరోగ్యం లేకుంటే మంచం మీద పడతాను. నాకు దీర్ఘాయుస్సుతో పాటు ఏం కావాలి? ఆరోగ్యము కావాలి. ఎంతమందికి కావాలి దీర్ఘాయుస్సు? ఎంతమందికి కావాలి ఆరోగ్యం? అందరికీ కావాలి. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తే నీదవుతుంది, చేతులు ముడుచుకుంటే నేను దాటిపోతుంది. ఎంతమందికి కావాలి దీర్ఘాయుస్సు? ఎంతమందికి కావాలి ఆయుస్సు, ఆరోగ్యం? అందరికి కావాలి. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. ఐ విల్ షో మై డెలివరెన్స్. నా రక్షణ నేను అతనికి చూపించే. పిల్లల కొరకు ప్రార్థిస్తున్నావు రక్షణ కొరకు, భర్త కొరకు ప్రార్థన చేస్తున్నావు రక్షణ, ఈ భార్య కొరకు ప్రార్థన చేస్తున్నావు రక్షణ కలగాలని. డెఫినెట్లీ యూ విల్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. నా రక్షణ నేను అతనికి చూపించేదాను. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్యతో దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతం. గాడ్ కెన్ గివ్ సాల్వేషన్ నాట్ ఓన్లీ టు యూ బట్ యువర్ ఎంటైర్ హౌస్ హోల్డ్ అండ్ ఫర్ ఆల్ దోస్ హూ ప్రే. For all those whom you are praying, God will show His salvation. నా రక్షణ నేను అతనికి చూపించాను. అందరూ ఒకసారి లేచి ప్రార్థన చేద్దాం. అసాధ్యమని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికి. అసాధ్యమని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికి. మనుషులకు అసాధ్యం సాధ్యపరచుటకు నీ తోడై ఉండేదను. మనుషులకు అసాధ్యం సాధ్యపరచుటకు నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము,
జీవించు నాళ్ళెల్లా నా బలము ఆయానే దుర్గము కోట ఆయానే సర్వమును ఆయానే ఆయానే నా కోట ఆయానే సర్వమును. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. భయపడని అవసరం లేదు అనే వర్తమానం ఈరోజు మేము విన్నాం. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ అస్ టు ఫియర్ ఎనీథింగ్. 91వ కీర్తన ద్వారా మా అందరితో మాట్లాడిన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి వచనం కూడా ఎంతో అర్థవంతమైంది, శక్తిపూర్వకమైంది. అది మా హృదయంలో మేము పదిలపరుచుకోవడానికి తండ్రి, మరి దాన్ని స్మరించుకోవడానికి, ధ్యానించడానికి మీరు కృప దయచేయమని, 16 వచనాల్లో ఉన్న ఆశీర్వాదాలు అందరికీ భవించాలని నమ్మి వాటిని స్వతంత్రించుకోవడానికి నాకు కృప దయచేసి, ప్రతి కీడు నుండి, విపత్తు నుండి, తెగుల నుండి, అపాయం నుండి, శత్రు పన్నాగాల నుండి నీ బిడ్డలను మమ్మల్ని విడిపించమని, నీ రెక్కలతో మమ్మల్ని కప్పుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం.